అప్పుడేమో మీరు ఆ మతాన్ని దగ్గర పోతే, కానీ రాముడి దగ్గర పోయి లేకపోతే కృష్ణుడి దగ్గర పోయి నిజమైనటువంటి హిందువు ఆ దేవుడి దగ్గర పోయి మొక్కితే మాత్రము హిందూ వ్యతిరేక వాళ్ళనేమో మతతత్వవాదులు అంటారా? సో ప్రజల్లో ఈ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సహజంగా 300-400 సంవత్సరాల బానిసమైనటువంటి పరిపాలనలో ఉన్నాం మనం. ఇక్కడ నిజం కావచ్చు, అక్కడ బ్రిటిషోడు కావచ్చు, ఏదో కారణం చేత మనము వాళ్ళ పరిపాలనలో నెగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో బతుకుడు కోసము ఊర్లలో వాళ్ళు చెప్పినటువంటి సాంప్రదాయాలను పాటించాల్సి వచ్చి తరాలుగా పాటించి అందులో మతం మారడమో వాళ్ళని గౌరవించడమో ఇట్లా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నువ్వు క్రైస్తవులకు అండగా ఉంటా అంటే, నువ్వు ముస్లింలకు అండగా ఉంటా అంటే మాత్రం మతతత్వం కాదు, హిందువులకు అండగా ఉంటా అంటే మాత్రమే మతతత్వం అనేటువంటిది రాజకీయ పరిభాషలో, మీడియా పరిభాషలో కూడా ఇదే వచ్చింది. ఇది ప్రజల్లోకి చర్చలోకి వెళ్ళాలి. ఇట్లాంటి ఏది వచ్చినా కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాము. అది క్లియర్గా ఉంది. ఈ అంశాన్ని మాత్రమే మనం చెప్తున్నాం.